శుక్రవారం నెల్లూరు శెట్టిగుంట రోడ్డు 6, 7, 8 డివిజన్లకు సంబంధించి జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 7వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు పప్పు నారాయణ నాయుడు, పప్పు సాయికుమార్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించగా యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమైందని, కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. ఇప్పటికే జిల్లాలో 50,000 పైచిలుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని, వాటిని 1,00,000 సభ్యత్వాలు దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జమీర్, రవికుమార్, పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు పప్పు లక్ష్మీనారాయణ, మా అబ్బాయి పప్పు సాయికృష్ణ. మేము జనసేన పార్టీ ఆదేశాల మేరకు 26 నుంచి అంటే ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు దాదాపు 15 రోజుల పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తూ మా యొక్క జిల్లా నాయకులు వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు అందరం, నేను కానీ, నాతో ఉన్నటువంటి మా స్నేహితులందరూ కానీ, మా యొక్క మిత్రులు మరియు నా యొక్క శ్రేయోభిలాషులు అందరం కలిసి అందరం కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్తూ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆధార్ కార్డులు సేకరించి వాళ్ళ యొక్క సభ్యత్వం నమోదు చేస్తూ ఉన్నాం. అయితే ఈ 15 రోజులుగా చేస్తూ మా యొక్క వేములపాటి అజయ్ కుమార్ గారి జూమ్ కాల్లో ఆయన ప్రతిరోజు ఏ విధంగా చేయాలి, ఎవరు ఎన్ని చేశారు, ఎక్కడ ఎటు చేస్తున్నారు, దాని ప్రకారంగా ఆయన మాకు సూచనలు ఇస్తూ ఆయన నాయకత్వంలో పనిచేస్తూ దాదాపు మా వంతు మేము దగ్గర 2,000 రీచ్ అయ్యేటువంటి పరిస్థితి మా ఇద్దరు దాంట్లో ఉన్నది. పోతే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పుడే అందింది ఏంటంటే దాదాపు ఈ జిల్లాలో 50,000 సభ్యత్వం దాటేటువంటి పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. అందువల్ల ఒక మంచి లక్ష్యంతో ఎక్కువ సభ్యత్వాలు చేర్చాలనేటువంటి ఒక కృషితోటి పనిచేస్తున్నటువంటి జనసేన ఉద్యమి నాయకులందరికీ, అదేవిధంగా ఉద్యమి అనేది పెట్టింది దేనికోసం అంటే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఒక ఉద్యమంలో భాగంగా ఉండాలనేటువంటి పదంతో సభ్యత్వం తీసుకునే వాళ్ళకి ఉద్యమి అని, అదేవిధంగా ఈ సభ్యత్వాలు చేయించి అందరినీ కలిసికట్టుగా కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళకి సాధకులని, అయితే వీళ్ళందరి వెనుక ప్రతి ఒక్క దాంట్లో బాధ్యతగా నిలబడి చేయించగలిగేటువంటి వాళ్ళని ప్రదాత అనేటువంటి పదంతో పిలుస్తూ అందరూ ఈ ఉద్యమీలకి కానీ, అదేవిధంగా సాధకులకు కానీ, మా యొక్క ప్రదాతలకు కానీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఈ రోజు నుంచి ఇంకా తక్కువ పీరియడే ఉంది, దాదాపు 17వ తారీఖు వరకు ఉంది. ఇంకా ఇది ఒక ఉద్యమంగానే తీసుకొని అందరూ బాగా సభ్యత్వాల నమోదు చేయించాలని, దాదాపు 50,000 దాటి 75,000 లక్ష దిశగా ప్రయాణం చేయాలని చెప్పని అందరికీ మరొకమారు చేతులెత్తి నమస్కరిస్తూ రేపు మా యొక్క జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించాలని మా యొక్క నాయకులు టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ గారి సూచనల మేరకు పొద్దునే 10 గంటల నుంచి అక్కడ రక్తదాన శిబిరాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ చేస్తూ అందరం కూడా అక్కడికి రావాలని, కార్యకర్తలందరూ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి బాధ్యులందరూ కూడా అక్కడ అందరం కలిసికట్టుగా ఆ యొక్క ఆవిర్భావ సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొక మారు వీటన్నిటి మీద కోఆర్డినేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి సూచనలు ఇచ్చేటువంటి మా యొక్క టిడ్కో చైర్మన్ గారు అజయ్ కుమార్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా స్నేహితులకి, పెద్దలకి, ఈ యొక్క సహకారం అందించినటువంటి మీ యొక్క పాత్రికేయులకి, అందరికి కూడా మీడియా మిత్రులకి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. పాత్రికేయులందరికీ మన పప్పు లక్ష్మీనారాయణ గారి తరఫున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు శెట్టిగుంట రోడ్లోని పప్పు లక్ష్మీనారాయణ గారి జనసేన కార్యాలయంలో గత 10 రోజులుగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ ఉండే మొత్తం ఏరియాలకి మన లక్ష్మీనారాయణ గారు కానీ, వాళ్ళ కుమారుడు సాయి కానీ, వాళ్ళ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ ఇక్కడ ఉండే ప్రతి ఏరియాలో ప్రతి ఇంటికి తిరుగుతూ జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గత 10 రోజులుగా చేస్తున్నారు. ఈరోజు సభాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పి చిన్న మీటింగ్ పెట్టాము.
దాదాపు ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమము మొదలుపెట్టి మార్చి 10వ తారీఖు ఆఖరి అనుకున్నాము. కానీ సభ్యత్వం నమోదు ఒక ఉద్యమీలు ఎక్కువగా ఉన్నందున ఇంకొక వారం రోజులు మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఉద్యమి జనసేన సభ్యత్వాన్ని పెంచారు. ప్రతిరోజు మేము ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎవరు చేసుకుంటున్నారో వాళ్ళ అన్నదాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఎవరికి తక్కువగా ఉంటే వాళ్ళందరూ మిగతా ఏరియాలో తిరిగేటట్టుగా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి అంతటికీ మాకు ముఖ్యంగా వేములపాటి అజయ్ కుమార్ గారు టిడ్కో చైర్మన్ గారు సహాయ సూచనలతో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వారి జూమ్ కాల్లో మేము అటెండ్ అవుతూ ఏ ఏరియాలో తక్కువ పడున్నాము, ఏ ఏరియాలో ఎక్కువ పడున్నాము, నియోజకవర్గం మొత్తం పైన ఎవరెవరు ఎన్ని చేస్తున్నారు అనేదాన్ని మేము పర్యవేక్షిస్తున్నారు ఆయన. దాదాపుగా ఇప్పుడు మా నెల్లూరు నియోజకవర్గంలో 2000 దాటిన వాళ్ళు దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు. అదేవిధంగా 1000 మంది దాటిన వాళ్ళు ఒక 20 మంది, 500 దాటిన వాళ్ళు కూడా ఒక 25-30 మంది, 100 దాటిన వాళ్ళు దాదాపు 50 మంది దాకా ఉన్నారు. ఈ మొత్తం సంఖ్య కలిపితే జిల్లా మొత్తం పైన చేసిన 50,000 పై చేసిన ప్రదాతలందరికీ ఉద్యములకు మేము జనసేన పార్టీ జిల్లా ఆఫీస్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా రేపు 14వ తేదీ జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ గోమతి నగర్లో ఘనంగా చేయదలుచుకున్నాము. దీన్ని వేములపాటి అజయ్ కుమార్ గారు పర్యవేక్షిస్తున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకి జనసేన పార్టీ ఆఫీసులో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి 9:30-10 గంటలకి దాదాపు ఒక 40-50 మందితోటి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. అలాగే 10:30-11 తర్వాత దాదాపు మనం జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా జనసేన పార్టీ ఆఫీసులో ప్రారంభిస్తున్నాము. రేపు కూడా జనసేన మీరు మీడియా మిత్రులందరూ రేపు జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా తెలుపుతూ మేము జనసేన పార్టీ తరఫున ఈ విధంగా ముందుకు పోయేదానికి ముఖ్య కారణము మన టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు కాబట్టి వారి సహాయ సహకారాలతో మేమంతా కలిసి ముందుకు నడుస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో. జై హింద్, జై జనసేన. పెద్దమ్మాయిలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా GR ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.